గత 100 సంవత్సరాల నుంచి మనం వైరస్ యొక్క ఎఫెక్ట్ చూస్తూనే ఉన్నాం. ఎబోలా వైరస్, స్వైన్ ఫ్లూ వైరస్, హెచ్ఐవి వైరస్, H1N1 స్వైన్ ఫ్లూ వైరస్, ఇట్లాంటివి ఎన్నో వైరస్లు వచ్చిపోయినాయి. వాటి యొక్క కాల పరిమితి వారాల నుంచి 1-2 నెలలు ఉండి త్వరితంగా తగ్గే అవకాశం మనం చూసాం. అంతేకాకుండా కోవిడ్-19లో కూడా మనం 2019 నుంచి చూసుకుంటే 200 దేశాలు చుట్టుముట్టించిన తర్వాత మన దగ్గరికి 4 నుంచి 6 నెలల తర్వాత మనకు వైరస్ వస్తుంది. వైరస్ వచ్చిన 2-3 నెలలు సివియర్గా స్ప్రెడ్ అయిపోయి ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోవడం మనం చూసాం. ఫస్ట్ వేవ్లో దాదాపుగా 2 లక్షల కేసెస్, సెకండ్ వేవ్లో 4 లక్షల కేసెస్, ఈ నవంబర్లో 5,000 కేసెస్ తగ్గుముఖం పట్టింది. అలాగే ఇప్పుడు మనకు జనవరిలో ఇప్పుడు దాదాపుగా 1,80,000 కేసుల నుంచి 2 లక్షల కేసెస్ నమోదవుతున్న దరిమిల ఇది ఫిబ్రవరి మార్చి వరకు యాజ్ యూజువల్గా ఫస్ట్ సెకండ్ వేవ్లో ఉన్నట్టే తప్పకుండా 5 లక్షల నుంచి 8 లక్షలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిలో ఉన్నంత సీరియస్ సిమ్టమ్స్లో కానీ లేకపోతే హాస్పిటలైజేషన్లో లేదు. సో దర్మిలా డెల్టా కన్నా ఒమిక్రాన్ సైంటిఫిక్ డేటా తీవ్రత ఎక్కువగా ఉన్న 50 మ్యూటేషన్స్, జీన్ మ్యూటేషన్స్, 32 స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్స్, 10 టైమ్స్ డెల్టా కన్నా వైలెంట్గా వ్యాప్తి చెందడం చూసినా కూడా మనకు దీని యొక్క మైల్డ్ సిమ్టమ్స్ ఉండడం, ఎక్కువగా కేసెస్ అడ్మిట్ అవ్వకపోవడం దాన్ని బట్టి చూస్తే మనకు థర్డ్ వేవ్లో కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువగా కేసెస్ వచ్చి తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా కరోనా కొంత మేరకు కనుమరుగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ధర్మిలా థర్డ్ వేవ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాస్క్, వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్ వలన కానీ హర్డ్ ఇమ్యూనిటీ వలన మనకు ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంది. కాబట్టి మనలో ఒమిక్రాన్ పాజిటివ్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నా లక్షణాలు లేక కనబడటం లేదు. లక్షణాలు వచ్చిన వాళ్ళు కూడా 92% రికవరీ కనబడుతుంది. కాబట్టి ఈ రిజల్ట్స్ని బట్టి మనకు ఒమిక్రాన్ ప్రాక్టికల్గా తీవ్రత లేదు, కానీ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ధర్మిలా అందరూ జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవాలి, మాస్క్ ధరించాలి.